ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మనం మన ఇంటి దగ్గర రోడ్డులో ఒకవైపు చెట్లు నాటుతున్నామండి. ఈ చెట్లు నాటడం కోసం మనం చూడండి చక్కగా గుంతలు తీసి చుట్టూ కూడా ఒక స్టాండర్డ్గా రాళ్లతో మనం కట్టి ఉంచామన్నమాట. సో వీటి కోసం ఒక గార్డెన్ సాయిల్ కోసము మనం ఒక టెర్రస్ గార్డెన్ కోసం తెప్పించుకున్న రెడ్ గార్డెన్ సాయిల్ వచ్చేసి ఈ రోడ్డు వైపున నాటే మొక్కలకు కూడా అక్కడ కొంచెం మనం తీసుకుంటున్నాము. ఎర్రమట్టిని మనం వాడుతూ ఉంటాము, బట్ ఇంకా చాలా నల్లమట్టి కానీ నల్లరేగడి మట్టి కానీ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటారు. బట్ ఎక్కువగా మనం గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ కానీ ఈ ఎర్రమట్టిని మనం ఎక్కువగా వాడతాము. ఈ ఎర్రమట్టితోనే మనకి మంచిగా కంపోస్ట్ అయిన ఎరువు కానీ ఇంకా పశువుల ఎరువు కానీ మంచిగా కుళ్ళిన ఎరువు మిక్స్ చేసుకొని మనం వాడినట్లయితే మంచిగా మొక్కల పెరుగుదల అయితే మంచిగా ఉంటుందన్నమాట. పండ్లు కూరగాయలు కూడా మంచిగా కాస్తాయి. సో ఈ మట్టిని మనం ఈ చెట్లకు కూడా మనం పెద్ద చెట్లకి రోడ్డు వైపున నాటుతున్న చెట్లకు కూడా ఈ మట్టిని మనం వాడుకుంటున్నాము. ఈ ట్రాక్టర్ వచ్చేసి నియర్లీ మనకి 2500 రూపీస్ ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుంటున్నారు. ఇంకా వీటితో పాటు మనం కింద ఆవు పిడకల్లాగా కూడా వేసామన్నమాట. ఆవు పిడికలు గడ్డి ఇలాంటివి కూడా మనం వేసి చూసాము. ఇలా చూడండి, ఈ ఆవు పిడికలతో పాటు మిక్స్ అవుతుందనేసి మనం ఈ మట్టిని వేసి పెట్టి ఒక 1 మంత్ అలాగా ఉంచేస్తాం అనమాట. వర్షం వచ్చినప్పుడు కూడా మంచిగా అది లోపలికి అంతా వెళ్ళేసి మంచిగా తయారవుతుందనేసి. సో ఇవన్నీ కూడా ఈ ఎర్రమట్టితో నింపేస్తున్నాము. ఈ ఎర్రమట్టి చూడండి, అవి చూడడానికి గడ్డలుగా ఉన్నాయి. వచ్చేసి మనం సమ్మర్లో తీసుకున్న మట్టి కాబట్టి ఆ గడ్డలు వాళ్ళు తవ్వడంతో ఆ గడ్డలు అలాగే ఉన్నాయి. స్టోన్స్ అయితే కాదండి. ఇది మనం ఆ గడ్డను తీసుకొని మనం నీటిలో ఉంచినట్లయితే చాలా మెత్తగా మట్టి అనేది తయారవుతుంది. చూడండి వీటితో. సో ఇప్పుడైతే మనం ఒక వేప మొక్కనైతే మన టెర్రస్ గార్డెన్లో వేప పిండి వేసినప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలతో పెరిగిన మొక్కలండి ఇవి. చూడండి చాలా ఫాస్ట్గా 1 ఇయర్కే చాలా పెద్దగా అయిపోయింది ఈ వేప చెట్టు. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఆ 1 ఇయర్లో ఎలా అయింది అనేది కూడా. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో అప్పుడే. నియర్లీ 8 to 9 feet అయిపోయింది అనమాట. సో ఇంకా వచ్చేసి మిగతా చెట్లన్నీ కూడా నాటడం జరుగుతూ ఉంది. ఈ చెట్లు వచ్చేసి ఒకటి అల్లనేరేడు, ఇంకా సపోటా, మామిడి. ఈ చెట్లన్నీ చూడండి ఎంత మంచిగా కుళ్ళిపోయిందో. ఆ మట్టి అంతా కూడా మనం వేసిన మట్టిని కొన్ని నెలల తర్వాత మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట మొక్కలు నాటడం కోసము. ఈ ఫస్ట్ మొక్కను నాటడం కోసము అక్కడ కాస్త తవ్వుకొని మంచిగా ఇవి కరెక్ట్గా మనము చింపేసేయాలండి. అవి అలాగే పెట్టేసి నాటడం వల్ల కూడా వేర్లు అవి బయటికి వెళ్ళడానికి కష్టమవుతుంది. ఈ ప్లాస్టిక్ అయితే బ్లాక్ ప్లాస్టిక్ ఖచ్చితంగా మనం ఓపెన్ చేసి మనం నాటాల్సి ఉంటుంది. వీలైతే కొద్దిగా కింద మట్టి కూడా కాస్త తీసినట్లయితే కూడా వేర్లు ఈజీగా మట్టిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మరీ లోపలికి అయితే నాటాల్సిన అవసరం లేదు. కాస్త బయటికి ఉంచినట్లయితే వేర్లన్నీ కిందికి వెళ్తూ ఉంటాయి. వాటితో పాటు మనం కాస్త అక్కడ మనం నాటిన వెంటనే కూడా వాటర్ మనం ఇవ్వచ్చు. వాటర్ ఇవ్వడం వల్ల కూడా మంచిగా అయితే ఆ మట్టిలోకి కొద్దిగా ఈ మట్టి ఆ మట్టి మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి మంచిగా అయితే మనం నాటేసాము ఫస్ట్ మొక్కని. ఇంకా మిగతా మొక్కల్ని కూడా నాటేస్తాము. ఇంకోటి వచ్చేసి అల్లనేరేడు ఒకటి, మామిడి ఒకటి, సపోటా ఒకటి. ఇటు సైడ్ వచ్చేసి వేప చెట్లు, కొండ వేప చెట్లు నాటేసాము. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి ఇది ఇక్కడ మామిడి నాటుతున్నాం అనమాట. ఈ మామిడి చూడండి మట్టి కూడా చాలా మంచిగా అయితే ఎక్కువ ఇక్కడ పైన మనము మేకల ఎరువు ఏదైతే ఉందో ఆ మేకల గోడ్ డ్రాపింగ్స్ వేసామన్నమాట. గోడ్ డ్రాపింగ్స్తో పాటు ఆ మట్టి చాలా మంచిగా మిక్స్ అయిపోయింది, మంచిగా కుళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మనం నాటినట్లయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నాము. సో మీరు కూడా ఇంకా మొక్కలు అక్కడక్కడ మొక్కలు నాటండి. మనం పర్యావరణాన్ని మన ప్రకృతిని మంచిగా కాపాడుకుందాం.
ఒక్కొక్క చెట్టన్న నాటితే కన్నా మంచికి ఇక్కడ మనం ఎన్నో చెట్లు మనం రోజుకు అడవుల్లో కానీ కొట్టేస్తూ మనకి ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో పొలాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. మనం అట్లీస్ట్ మనం రోజుకు మనకి మంచికి ఒక మొక్క నాటినా కూడా మనం ఏదో కొంత హెల్ప్ చేసినట్లు అవుతామన్నమాట ఈ పర్యావరణానికి. కాబట్టి చేయాలి అనేసి కూడా ఆలోచించామన్నమాట. అంటే కాస్త కంప కొట్టుకొని వచ్చి కంపను వేసామన్నమాట చుట్టూ. బట్ అయినా కూడా పైనుంచి ఆవులు తింటాయనేసి ఆవులు తినకుండా ఎలా చేయాలి అనేది మేము చూస్తున్నాము. అంటే ఏదైనా కంచె టైప్ వేయడమా లేదంటే ఏదైనా ఫెన్సింగ్ టైప్ ఏదైనా వేయాలా అనేసి. సో మేము లాస్ట్లో ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకని రోడ్లో అయితే వేస్తున్నాము. ఎవరికైనా అడ్డం అయితే కూడా మళ్ళీ కొట్టేస్తాం అన్నమాట. ఇటు సైడ్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి అడ్డం ఉంటే కనుక అప్పుడు కొట్టేసి తీసేస్తాము. చూడండి ఇక్కడ చిన్నపిల్లోడు చింటూ కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో లాస్ట్ చెట్టు అతడే చింటూ తవ్వి నాటడానికి చూస్తున్నాడు అనమాట. సో చింటూ కూడా మొక్కని నాటుతున్నాడు. చింటూ పిల్లల్ని కూడా మనం ఈ విధంగా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళు కూడా మంచిగా ఈ చెట్ల గురించి కానీ ఇంకా చెట్ల నాటాలి అనేది కొద్దిగా యాక్టివిటీస్ చేస్తారనమాట. ఫిజికల్ యాక్టివిటీస్, ఎప్పుడు గేమ్స్ ఇంట్లో కూర్చొని ఉండకుండా కాస్త వీటిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళు కాస్త గెయిన్ అవుతారనమాట నాలెడ్జ్ని. ఇలాంటి చెట్లు ఎలా నాటాలి, పొలం పనులు కానీ ఇలాంటివి కూడా మంచిగా అయితే వీళ్ళు దీనికి ఫెన్సింగ్ వేస్తామన్నమాట. ఈ ఫెన్సింగ్ వచ్చేసి చూడండి మనకి ఇంట్లో మిగిలిపోయిన ఇంటి ముందర మొక్కల కోసం తెచ్చిన ఈ ఫెన్సింగ్ అనమాట. దీన్ని రౌండ్గా చుట్టేసి మంచిగా చేస్తున్నాము. వీటిని మనం ఈ పెద్ద చెట్లకి వాడడం కోసము చుట్టూ మనకి ఒక కట్టెల్లాగా లోపలికి కొట్టేసి ఆ కట్టెలకి మధ్యలో ఇది రౌండ్ పెట్టడం వల్ల మనం ఏదైనా టైతో జిఐ వైర్ కానీ ఆ వైర్తో మనం టైట్ చేసేస్తే మంచిగా ఉంటుందన్నమాట సేఫ్టీగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆవులు వస్తాయి, ఆవులు ఇంకా ఎనుములు కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. వాటి నుంచి రక్షణ కోసము ఈ కంపను వేసి ఉన్నాం ఫస్ట్. ఈ కంప అంతా తీసేసి ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి మంచిగా వాటర్ మిలన్ కూడా వచ్చేసింది. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది అనమాట వాటర్ మిలను. ఈ కంప అంతా తీసేస్తున్నాము. వాటర్ మిలన్ ఇంకోటి పిందెలు కూడా ఉన్నాయి, చాలా మంచిగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉందో. సో చాలా పెద్దగా ఉంది. సో ఈ విధంగా మనకి సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఏదైనా ఆవులు కూడా అలా ఇగురును కొరికేసిందంటే మళ్ళీ రాదనమాట. మళ్ళీ వస్తుంది కానీ చాలా టైం పడుతుంది, ఒక్కోసారి చనిపోతాయి కూడా చెట్లు. సో కాబట్టి మనం ఈ విధంగా పెట్టి చుట్టూ ఈ విధంగా కట్టెలు కొట్టేసి టై చేసామంటే జిఐ వైర్తో అది అలాగే ఉండిపోతుంది అనమాట. కొద్దిగా లోపలికి కొట్టేస్తే హ్యామర్ తీసుకొని ఆ కట్టెను లోపలికి కొట్టేస్తాం అనమాట. ఆ విధంగా కొద్దిగా టెంపరీగా మనకు కొద్దిగా సేఫ్ ఉంటుందన్నమాట. దాన్ని ఆ కొత్త మొక్క యొక్క ఇగురు కానీ ఆకులు కానీ మేకలు ఇలాంటివి ఏవి తినకుండా సేఫ్టీగా ఉంటుందన్నమాట. చూడండి చుట్టూ వచ్చేసి ఒక 3-4 ఒక అట్లా కర్రల్లో ఇట్లా నాటేసి ఆ జిఐ వైర్తో ఇలా టైట్ చేయాలన్నమాట. ఆ ఫెన్సింగ్ లోపల నుంచి ఆ కడ్డీని పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్విస్ట్ చేస్తే కానీ ఆ కటింగ్ ప్లేయర్తో సరిపోతుంది అన్నమాట. చూడండి ఎంత మంచిగా దానికి సేఫ్టీగా తయారైపోయిందో. చూడండి కంప అంతా ముందు ఫస్ట్ మనం కంప వేసాం అనమాట. తర్వాతనే ఇప్పుడు ఈ ఫెన్సింగ్ టైప్ మనం వేస్తున్నాము. సో ఇది లాస్ట్ది అనమాట. ఇంకా ఈ ఫెన్సింగ్ టైప్ వేయకపోతే అన్నీ తినేస్తూ ఉంటాయి. ఈ చెట్టు వచ్చేసి మనకి లక్ష్మీ భవానీ గారు టీచర్ అనమాట. వాళ్ళు ఇచ్చారు చెట్టు, వాళ్ళ గార్డెన్లో ఎక్కువగా ఉందనేసి ఒక చెట్టు మనకి ఇచ్చడం జరిగింది.
చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో వేప చెట్టు కానీ, కొండ వేప చెట్టు, అటు సైడ్ అల్లనేరేడు చెట్టు, ఇంకా మామిడి చెట్టు అన్నీ కూడా మంచిగా అయితే పెరిగిపోయాయి. సో మీరు కూడా చెట్లు నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మీ అశోక్ తపోవనం యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఓం శాంతి.